అందరి క్లాస్ నేను వచ్చాను కదా పాఠం చెప్పక ఛానల్ అయింది రౌండ్ చేసుకున్నాను 3 నిమిషాలు ఛాన్స్ అయిపోయింది. సర్వ నమస్కారం. ఇంతకుముందు సైన్స్ మాస్టర్ లాంగ్వేజ్ చేయాలని చెప్పారు కదా. బుద్ధి జ్ఞానం 2 మెయిన్ మీడియం భాషింది. ఈ బుద్ధి జ్ఞానం లేనివాడు ఎలా ఉంటుంది ఒక 3 ఎగ్జాంపుల్ చెప్తాను 3 నిమిషాలు. ఫస్ట్ ఎగ్జాంపుల్, నలుగురు విద్యార్థులు గురుగారి దగ్గర విద్య నేర్చుకొని గురుదక్షిణ సమర్పించి ఇంటికి పోతున్నారు. దానిలో వాళ్ళకి ఒక సింహం ఎక్కడ కళేబరంగా కనిపింది, ఎముకతో సహా మాత్రం కనిపింది. నలుగురు మంచిగా చదువుతున్నారు. అందులో వాడు అన్నారు కదా, నాకున్న జ్ఞానంతో దానికి ఎముకలు అలాగే కండరాలు మిగతా అవయవాలు మొత్తం నేను సెట్ చేస్తానని చెప్పి అన్నాడు. రెండోవాడు మిగతా పార్ట్స్ మొత్తం నేను సెట్ చేస్తాను నాకున్న జ్ఞానంతో అని చెప్పి అన్నాడు. మూడోవాడు దానికి ప్రాణం పోస్తానని చెప్పి అన్నాడు. నాలుగోవాడు అదే నా మాట అంటారు ఉద్రాబాబు రాముకున్నాడు ఇంట్లో తాగాను ఏం పోయి పెట్టుకుంటారు ఇంట్లో వద్దురా అని చెప్పి అన్నాడు. అని నేను చేయాల్సిందే మాకున్న పరిజ్ఞానం నేను చూపించుకోవాల్సిందే అని చెప్పి మొదలుపెట్టారు. ఎవరు కార్యక్రమాలు చేశాను. 4వ వాడు మాత్రం షెట్టికి కూర్చుంది. ఇలా ముగ్గురు పని ఇలా ముగ్గురు చేసేసారు. ఆ సింహం లేచింది, ఇలా ముగ్గురు సాగుతుంది అయిపోయింది. ఇందులో ఈ ముగ్గురికి బుద్ధి లేదు. 4వ వాడికి జ్ఞానం కూడా కలిగింది. అంటే బుద్ధి జ్ఞానం సైమల్టేనియస్గా 2 ఉంటేనే మానవుల యొక్క మనలో సాధించేస్తాం, లేకపోతే సమస్య ఉంది. 2వ ఎగ్జాంపుల్, గంధర్వులు భార్య భర్తలు ఆకాశంలో నడుచుకుంటూ పోతున్నారు. యోగా చేస్తున్నారు. అందరూ కొంతమంది కానిస్టేబుల్, కొంతమంది టీచర్లు అందరూ ఉన్నారు. జనరల్గా మనం వచ్చేసారి అంటే మీకు అంటే ఏమంటుందంటే ఏ సంవత్సరం నాకు అర్థం కాదు ఆ కాన్సన్ట్రేషన్. సరే మరి వీడికి ఏముందో సరే నాకు ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. సరే పూర్వమిత్రులందరినీ ఒకసారి విషయం కనిపిస్తున్నారు. ఈ అవకాశాన్ని అనిపించిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి మనం జ్ఞాపకం చేస్తున్నాం. అది నేను లాస్ట్ డే ఆటోగ్రాఫ్ బుక్ తీసుకొచ్చాను సార్ అక్కడికి. అప్పుడు క్రేజీ ఎంసీఏ బాగా క్రేజీలో ఉంది. ఆటోగ్రాఫ్ రాసిన రోజు ఇదే లాస్ట్ డే. ఆటోగ్రాఫ్ రివ్యూస్ ఉంటుంది, మీరు చూసుకోండి. అన్న వ్యక్తి ఇట్ వండర్ఫుల్ 30 లాంటి ఒక ఇండస్ట్రీ పెట్టి చాలా స్ట్రగుల్ చేసి గుడ్ హార్డ్ వర్క్ చేసి యూఎస్లో వెల్ సెటిల్ అయింది. యూనో ఏనా. సో మీ పేరు అంత పవర్ఫుల్ మా టీంలో. So, we are all remember you, your hard work and your determination about your village. చాలా బ్రాడ్గా ఆలోచించిండు. కానీ ఇక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్, ఇక్కడ ఉన్న పరిస్థితులకు తను ఫిట్ అవ్వలేకపోయింది. తన ఊరు బాగోవాలి, తన మండలం బాగోవాలి, తను బాగోవాలని చాలా చేసిండు. కానీ జనం, ఇది ఒక పొల్యూటెడ్ వర్డ్. వీఆర్ ఇన్ పొల్యూటెడ్ వర్డ్. మనం మంచి చదవాలి బయలుదేరితే మంచిగా ఆలోచించడం చాలా తక్కువ మందిలో మనోడు ఇంకా అది పక్కన పెట్టేసి తన మండలం తన ఊరు అనేది స్ట్రగుల్ అయిపోయి త్వరగా ఎక్కడ తగ్గ నువ్వు ఇప్పుడు మీ సమయం సార్ మాకు సంగమేశ్వర గారు, టికేఆర్ గారు, ఆంజనేయులు గారు, ఎన్ఎస్పి గారు, స్వామి గారు, రజనీకాంత్ గారు, మా గారు అంతా మా గురువు గారు, వీళ్ళందరూ గురువు గారి దగ్గర కూర్చోవడమే భయంగా ఉంది. ముందు ప్రశాంత్ తర్వాత అది అయితే అది ఇంకా మీరంతా మీరు చెప్పిన దాన్ని బట్టి మీరంతా చాలా మంచిగా, మీరు ఒక మంచి మనసుతో బాగా మన ప్రాంతం ఒక రకమైన మన రామకృష్ణ గారు చెప్పేవాళ్ళు మన ప్రాంతం బాగా వెనుకబడిన ప్రాంతం అని. దానివల్లే మనం ఇలా ఉన్నామని నాదైతే అనిపిస్తుంది. ఎందుకంటే నేను కొన్ని కాలేజెస్లో చూసినప్పుడు మన ప్రాంతం నుంచి ఉన్నవాళ్ళు మాత్రం చాలా సౌమ్యంగా, ఎక్కడున్నా చాలా ప్రశాంతంగా, నేను కాదు అందరూ అలానే ఉంటారు అనేది నా ఉద్దేశం. కొన్ని ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు గోదావరి జిల్లాల నుంచి కానివ్వండి, వాళ్ళంతా కొంచెం పుట్టుకతోనే చాలా దీంతో పుట్టారు కాబట్టి వాళ్ళు కొంచెం ఆ రిచ్నెస్ ఉండదు వాళ్ళ దగ్గర. మన ఏరియాకి అయితే మనం ఇప్పుడు రిచ్గా ఉన్నా
మనం ఏంటంటే అదే ఉంది. మన మాస్టర్లు అందరూ చాలా అలా ఉన్నా వాళ్ళు అంత పొందిగా ఉన్నారంటే మరి మనం దాన్ని చూసి చాలా నేర్చుకోవాలని నా ఉద్దేశం. ఇక ఇంకొకటి, మన కేవీఆర్ కాలేజీ అనేది ఎప్పటికీ దాని పేరు ఎన్ని కాలేజీలు వచ్చినా నందిగాంలో మొదటి వినపడే పేరు కేవీఆర్ కాలేజీ. ఎందుకంటే ఆ ప్రొడక్ట్స్ ఇక్కడ అందరూ ఉన్నారు, ఏ కాలేజీలో చెప్పినా వాళ్ళే చెప్తున్నారు. ఎవరిని ఎప్పుడు ఇలానే ఉంటుంది, మన ప్రాంతం ఇలానే ఉంటే మన కేవీఆర్ కాలేజీ పేరు కూడా ఎప్పుడు నిలబడతానే ఉంటుంది. కాలేజీ ఎప్పటికీ దాన్ని మేము మా పిల్లలకి చెప్పిన కాలేజీ గురించి చెప్తాను. చదివారు కాబట్టి ఆ గొప్పతనం మీలో ఉంది కాబట్టి మమ్మల్ని పిలిచారు. అదే మీరు కూడా ప్రైవేట్ కాలేజీలో చదివినట్టయితే అసలు మేమేంటో కూడా మీకు గుర్తుండవడం కాదు. చాలా మందికి ప్రైవేట్ కాలేజీలో చెప్పాను మేము, కానీ అసలు నమస్కారం కూడా చెప్పాడు. అదైతే నేను అర్థం చేశాను. నాకున్నంతలో మన కాలేజీ పిల్లలు ఎక్కడ కనపడినా చెప్తాను, నేను చెప్తాను. అట్లా నా స్టూడెంట్స్ కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ రోజు ఎక్కడ కనపడినా నమస్కారం సార్ అంటారు. ఇక మనం ఈ కోట్లు ఇవన్నీ తర్వాత విషయం. మనకేంటంటే కనపడితే ఎదురువాడితో నవ్వటం, ఇది మనకి అదైతే సహాయం చేయడం, ఇంతవరకే మనం చేయగలిగేది. థ్యాంక్ యూ అన్నారు. హ్యుమానిటీ అనేది చాలా చక్కగా వివరించారు. ఏ గుడికి మంది అనేది చాలా మంచిది. మానవత్వం అనేది సమాజానికి, లోకానికి శ్రేయస్సుకు, లోక కళ్యాణానికి ఉపయోగపడింది. ఆ మానవత్వం గురించి చక్కగా చెప్పారు తండ్రి. సార్, మానవత్వం లేని లోకంలో స్వార్థం పెరిగిపోయిన టైంలో ఈ మానవత్వం అనే పదాలు అందరికీ చేయగలిగినంత సహాయం చేయడం, ఎంతవరకు ఎక్స్పాండ్ చేయగలము, ఎంతవరకు వాళ్ళ టైం ఉంటే మాట్లాడతానులే చూడని చెప్పి. ఎందుకంటే మేమందరం మాట్లాడేది ఒక ఎత్తు, నాయకులు మాట్లాడేది ఒక ఎత్తు. మాస్టర్ మాట్లాడిన దానికి కామెంటరీ, డబుల్ కామెంటరీ, ట్రిపుల్ కామెంటరీ ఇచ్చాడు, కాంప్లిమెంటరీస్ ఇచ్చాడు. మొత్తం మీద కార్పొరేట్లో ఆయన బాగా నేర్చుకున్నాడు. చాలా సంతోషం. మీ అందరినీ 5 సంవత్సరాల తర్వాత ఇలా కలిసేటువంటి అదృష్టాన్ని మాకు కూడా కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. మనందరూ ఇలా కలవడానికి కారణభూతమైనటువంటిది ఒకటే, కాకాని వెంకటరత్న కళాశాల. ఇది రాయించేటప్పుడు మరి వెంకటరత్నాల పైన వెంకట తీసేశారు, కట్ చేశారు. ఎలా అయితే ఆ పేర్లో అది కట్ అయిందో కాలేజీలో కూడా ఫ్లేవర్ లేదు, కాబట్టి కాలేజీలో ఫ్లేవర్ పోయింది. చాలా సంతోషం. మీరందరి జీవితాల్లో ఉన్నత స్థితికి ఎదిగి మీ జీవితాల్లో స్థిరపడ్డారు. మేమందరం ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించుకొని ఇంకా డబ్బు గురించి ఆలోచించుకుంటూ 77 దాటిన వాళ్ళకి డబ్బాలు వచ్చినాయి, 57 దాటిన వాళ్ళకి డబ్బాలు వచ్చినాయి, 47 దాటిన మీకు డబ్బాలు వచ్చినాయి. అందరం డబ్బులు చుట్టూనే తిరుగుతున్నాం. It's a very spiritual commitment towards the so-called college. మీరు ఇక్కడ చదువుకొని దానివల్ల మీరు ఉద్ధరించబడ్డారు, ఉద్యోగం చేసి మేము ఉద్ధరించబడ్డాం. కానీ ఇక్కడ ఈ గెట్ టుగెదర్ కోసం మీరు ఆలోచించారే, అందులో కనీసం ఒక్క అర్ధగంట అయినా కాలేజీ గురించి ఆలోచించారా? మాకెప్పుడు మా స్కేళ్ళు మా ఎంత పెరుగుతాయి, ఈసారి ఎంత వచ్చింది, 10 సార్లు మీటింగ్ వేసుకొని ఇది మాట్లాడుకుంటాం. కానీ ఒక్కసారి మీటింగ్ వేసి రిటైర్ అయిపోయిన వాళ్ళు, చేసి వెళ్ళిపోయిన వాళ్ళు, ఓల్డ్ స్టూడెంట్స్ కూర్చొని మాట్లాడుకోరు. అది మా తల్లి మనందరికీ జీవితాన్ని ఇచ్చింది, చెప్పుకుంటాం. ఎట్లా అయితే ముసలిపడిన అమ్మా నాన్నని పెదవుల మీద ప్రేమ చూపిస్తామో అలా చూపిస్తాం. లిప్ సింపతి అంటారు. అమ్మా నాన్న ఊళ్ళో ఉంటారు, మన హై ఎయిర్ కండిషన్ లో 67 ముసలైన కాలేజీని అలా వదిలేశారు అందరూ. అందుకే అది అలా అయిపోయింది. ఇందాక సంగయ్య గారు అన్నారు కాలేజీ అలా అయిపోయింది. ఎందుకు అలా అయింది?
ఎందుకంటే ప్రోగ్రెస్ లేకుండా అయింది? వచ్చిన వాళ్ళు ఉద్యోగం చేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి వదిలేశారు, చదువుకొని వెళ్ళిపోయిన వాళ్ళు వదిలేశారు, లబ్ధి పొందిన వాళ్ళు వదిలేశారు, వీళ్ళని భాగస్వామ్యం చేయాల్సిన వాళ్ళు వదిలేశారు, అందరూ వదిలేశారు. నిర్లక్ష్యానికి గురై శ్రీశ్రీ గారి కవితలాగా ఆరిన కొంపటి విధాన మొసలతో ఒకటి కూర్చుంది చెట్టు కింద, ముగ్గురు కొట్టామంటే తల అలా ఉంది. ఆమె కన్నా శవం నయం అలా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్ళకుండా నాకు ఈ వృత్తి అంటే ఇష్టం, ప్రేమతో వచ్చాను. నేను నా ఫ్రెండ్స్ అందరూ ఐపీఎస్ అయిన వాళ్ళు అడిగితే నో రిగ్రెట్స్, ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పేవాడిని. ఇప్పుడు చాలా సర్వీసెస్ లో ఉన్నారు నా ఫ్రెండ్స్. సబ్ రిజిస్ట్రార్స్ గా పనిచేసే వాళ్ళు ఉన్నారు, డిఎస్పీగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను చదువుకుంది లైలా కాలేజ్లో. వాళ్ళందరూ అడిగితే నేను ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పేవాడిని. నేను మీలాంటి వాళ్ళందరికీ టీచ్ చేసినప్పుడు ఇప్పుడు చెప్తున్నా, నేను చాలా బాధపడుతున్నానని, నేను ఎందుకు ఈ వృత్తిలోకి వచ్చానని. అలాంటి పరిస్థితి ఈరోజు కాలేజ్లో. సరే, కాలేజ్ గురించి మిమ్మల్ని ఎక్కువ ఎమోషనల్ చేయదలుచుకోవాలి. మీ జీవితాలు అందరూ స్థిరపడ్డారు, బాగుంది. కొంతైనా జీవితంలో ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి ఎంతమంది చదివారు? ఒక యోగి ఆత్మకథ ఎంతమంది చదివారు? పరమహంస రాసినటువంటి 1946లో పబ్లిష్ అయింది. మనందరికీ జీవితానికి ఒక చుక్కాని. ఎలా అయితే రామకృష్ణ పరమహంస దగ్గర వివేకానందుడు ఒక శిష్యుడు, గొప్పవాడైనటువంటి ఒక శిష్యుడు. రామకృష్ణ పరమహంస అదృష్టవంతుడు, ఎందుకంటే వివేకానందుడు దాని శిష్యుడు వచ్చాడు కాబట్టి. కోట్లు సంపాదించాక తర్వాత ఏంటి? నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? లీడర్స్ కావాలంటే పేపర్లో పేర్లు పడే వాళ్ళే లీడర్స్ కాదు. నీ చుట్టూ ఉన్నటువంటి కనీసం చిన్న సమాజానికి నీ నాయకత్వాన్ని ఇవ్వగలుగుతున్నావా? నీ సందేశాన్ని ఇవ్వగలుగుతున్నావా? వాళ్ళని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నావా? ధనవంతుడు ఇంకో ధనవంతుడికి సాయం చేస్తాడు. శ్రీకృష్ణుడికి కుచేలుడు వెళ్ళి కలిశాడు. వాళ్ళ ఆవిడండి, ఏమయ్యా వెళ్ళి నీ శ్రీకృష్ణ పరమాత్మ నీ క్లాస్మేట్ కదా, వెళ్ళి కలవయ్యా. వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళకపోతే బాగుంటుంది, ఏమన్నా ఇవ్వమని అడిగితే ఇంట్లో కాస్త అటుకులు ఉంటే అటుకులు ఇచ్చారు. అటుకులు తీసుకొని వెళ్ళాడు. ఆ మూట పై పంచిలో కట్టుకున్నాడు. తీసుకొని వెళ్తే, ఏమన్నా తెచ్చావా నా కోసం, ఏమన్నా తెచ్చావా నా కోసం? సిగ్గుపడ్డాడు. ఆయన యొక్క దర్జా రాజదర్బార్ చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ చీనాంబరాలు, పట్టు వస్త్రాలు వేసుకున్నటువంటి వాళ్ళందరి మధ్యలో తన దీన్ని చూపించడానికి బాధపడ్డాడు. మూట విప్పాడు, కృష్ణుడే లాక్కొని ఒక గుప్పెడు తిన్నాడు. అంటే ఏదైనా చెయ్యాలంటే ఆయన ఏదైనా ఇవ్వాలి దేవుడు కూడా, అందుకని ఒక గుప్పెడు తిన్నాడు. అక్కడ ఇంట్లో వాళ్ళ ఇల్లంతా బంగారమయం అయిపోయింది, స్వర్ణావృతం అయిపోయింది. రెండో గుప్పెడు తిన్నాడు. రెండో గుప్పెడు తింటే ఆయన దాసదాసి జనంతో వాళ్ళందరూ ఏర్పడ్డారు. మూడో గుప్పెడు తినబోయాడు. అప్పుడు రుక్మిణి వారిస్తుంది, మూడో గుప్పెడు తినేవారు. ఎందుకయ్యా అంటే ఆయన ఆల్రెడీ ధనవంతుడు అయిపోయాడు 2 గుప్పెళ్లతో. ఇంకా ఆ ధనవంతుడికి నువ్వు సాయం చేయటం ఏంటి? మనం కూడా ఎప్పుడు చేస్తున్నది అదే. మీ చిన్నపిల్లలు ఎప్పుడు కూడా మేము టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారని మీకు మా అమ్మవారికి మీరు ఎప్పుడు గురువులే, అందుకని చేస్తున్నాం. ఇప్పుడు చిన్న సన్మాన కార్యక్రమం సార్, దాన్ని కాదనుకుండా అందరూ చక్కగా స్వీకరించాలి. ఇందులో ప్రతి ఒక్కరు పార్టిసిపేషన్ చేయాలి.
ఫ్రెండ్స్ అది నాది కాదు, మ్యారేజ్ కాదు, అది మన అందరికి జాతీయ పండుగ సక్సెస్ అయిందని కోరుకుంటున్నాను. ఇంకా లెక్చర్ల గురించి చాలా చెప్పాలండి, చాలా మెమరీస్ ఉన్నాయి. కానీ తక్కువ సమయం. మరి కప్పులు ఎన్ఎస్బి గారు వైట్ షర్ట్ వేసుకుని నీట్ గా వచ్చేవాళ్ళు. చిన్న పెన్ను చుక్క బండి టీచర్స్ పక్కన స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా భయంతో ఉండేవాళ్ళు. మరి ఈ సందర్భంగా వాళ్ళు ఉన్నారు, ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. మా మ్యాథ్స్ టీచర్ గారు సాంబశివరావు గారు, కెమిస్ట్రీ కొత్త రామారావు గారు. రీసెంట్గా యాక్సిడెంట్ అయింది, అంటే ఇది మా కళ్ళ ముందే జరిగింది. సారు నేను వాకింగ్కి వెళ్ళి వచ్చేస్తున్నాం, అంటే నేను ముందు వచ్చేసా. సారు స్కూల్ తీస్తే అనుకోకుండా వేరే వాళ్ళు చూశారు. చాలా అన్ఫార్చునేట్ అది. కాబట్టి ఈ సందర్భంగా ముగ్గురు గుర్తు చేసుకోవడం కూడా మంచిదని అనుకుంటున్నాను. మీకున్న ఛాన్స్ కూడా హెల్త్ని కాపాడుకోండి, జాగ్రత్త సార్. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ముగ్గురుగా నలుగురు ఫామ్ అయ్యి అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. ఈ సన్మానంలో అందరూ ముగ్గురుగా సెట్ అయ్యి వస్తే సెటిల్ గా రండి. అందరూ గ్రూపులు సన్మానించాలి. ఇది ఒక్కళ్ళతో కాదు, ఈ సన్మానం అనేది అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి.
పెట్టుకొని దీక్ష కాలేజీ ప్రిన్సిపల్ గా మన లియోను మంచి విద్యను రీజనబుల్ కాస్ట్ గా చాలా హ్యాపీగా రీజనబుల్ కాస్ట్ గా ఒక కాలేజీని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాడు. ఒక కళాశాల చదివి విద్యార్థి కూడా ఒక కళాశాల ప్రిన్సిపల్ అయ్యిండు, పౌరులు అయ్యిండు, చైర్మన్ అయ్యిండు. ఆయన ఒక్క నోట్ బుక్ తో వచ్చాడు క్లాస్ కి, అది రౌండ్ గా చుట్టుకొని ఆ ఒక్క నోట్ బుక్ 100 నోట్ బుక్ అయింది. సో భాషా రాయడం మొదలైన ప్రయాణం 100 నోట్ బుక్ తో 100 education. I love you so much. Yes, my college always will bless you. Thank you. భవిష్యత్తులో ఎక్కడ ఇప్పుడు ప్రజెంట్ కర్ణాటక తర్వాత ఆ స్టేట్ ఏరేస్తారు మనం రాష్ట్రాన్ని ఏరేస్తారు. అంత అద్భుతమైనటువంటి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత ఫాస్ట్గా ఉంటాడని. అసలు గురువు కన్నా గురువు మించిన శిక్షణ అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ లాగా అయ్యాడు. భవిష్యత్తులో ఇంకా ఎన్నో అద్భుతాలు చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతమంది వస్తున్నారు, మేము అటెండెన్స్ రిఫర్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఎవరిని మేము మిస్ అవ్వలేదు మ్యాక్సిమం. సో రజనీకాంత్, శ్రీను, రఫీకు ఈ నందిగా మండలంలో మీకు ముందుకు తీసుకెళ్ళారు. సో వాళ్ళందరూ ఉన్నటువంటి ప్రోగ్రెస్ సక్సెస్ అయింది. కేవీఆర్ కాలేజీలో ఒక బోటనీ ల్యాబ్ ఉండేది, అందులో ఫార్మింగ్ క్లాస్ ఉంది. సో ఒక లైబ్రరీ, ఒక క్యాంటీన్ ఉండేది, చిన్న కొట్టులా ఉండేది, గ్రాస్ ఉండేది, మరి క్రికెట్ టోర్నమెంట్ జరిగేవి. ఇవన్నీ ఎంజాయ్ చేశాం. టోర్నమెంట్స్, లైబ్రరీ, క్యాంటీన్. అసలు అసలు రవిప్రకాష్ గారు ఒక లెక్చరర్ గారు ఉండేవాడు, చాలా చెప్పేవాడు తెలుగు. It's a family party. Hey, light setting akkarle, mic settle to panle, mani tene jaise dam disco thakkale. నైనా బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళా ఫారెన్ వెళ్ళాలా, మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ, మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. Yeah.
It's a family party. It's a family party. It's a family party. It's a family party. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములో డ్రింక్స్ ఉన్నాయి.
తీసుకున్న తర్వాత 4:35 క్లోజ్ చేద్దాం కాబట్టి అనేది వాళ్ళు చూడాలి అందరూ. Groups from 3 months they are struggling. Okay, so they are spent family time for this. So very good, well organized program. కంటకడి పెడుతున్నా గుండె ప్రతిలోనా ఒంటరైనా ఊటమైనా వెంట నడిచే నిత్యవీరే. ఓ మై ఫ్రెండ్, తడి కన్నులని తుడిచిన నేస్తమా. ఓ మై ఫ్రెండ్, ఒడిదొడుకులలో నిలిచిన స్నేహమా. పాదమిటిపోతున్నా పయనమిందాకైనా అడుగు తడబడుతున్నా తోడురా. అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం. ఆ క్షణమే పిలిచాను హృదయం, లే అని లే లే అని. చిల్లుమని చల్లని పవనం, ఆ వెనక్కి వెచ్చని కిరణం. అందరిని తరిమెను త్వరగా రమ్మని రారమ్మని. వేకువే వేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది. Life is beautiful, 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 life is beautiful. Life is beautiful, life is beautiful. అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం. ఆ క్షణమే పిలిచాను హృదయం, లే అని లే లే అని. రోజంతా చేరి సాగించేటి చిలిపి చిందులు, కొంటి చేష్టలు. పెద్దోళ్ళ ఎంట బయట మాపై విసిరే చిన్ని విసురులు, కొన్ని కసురులు. ఎంతైనా వానైనా ఏం తేడా లేదు, ఆగవండి మాకు ఈ గంతులు. కోరికలు నవ్వులు బాధలు సందడులు ఇది నేను బిఎడ్ చేసేటప్పుడు ఒక స్కూల్లో చిన్నపిల్లలకి చెప్పాను అనమాట. ఈ మాట ఏం చెప్పానంటే, మదర్ తెరీసా ఒక క్యారెక్టర్, ఆమె చేసేటువంటి పనులు కానీ తర్వాత ఆమె విధానం కానీ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఆమె వ్యక్తిత్వాన్ని చాలా మంది ఇన్స్పైర్గా తీసుకున్నారు. ఆమె వ్యక్తిత్వం ఏంటంటే సాక్రిఫైస్, అంటే ఇవ్వడం మాత్రమే తెలిసినటువంటి వ్యక్తి మదర్ తెరీసా. ఆమె నాకు చాలా ఇన్స్పిరేషన్. మనం ఎదుటి వ్యక్తికి హెల్ప్ చేసే విధానంలో మనం వెళ్ళినప్పుడు భగవంతుడు తప్పకుండా మనం చేస్తారు. అది ఆ విషయం నేను
మళ్ళీ కొట్టండి హ్యాపీ 25th యానివర్సరీ. ప్రజెంట్ ఎక్కడ పెట్టాలి సార్? సో స్నాక్స్ ఉన్నాయి, కేక్ వస్తుంది అందరికి. డోంట్ వరీ, కేక్ విల్ గెట్ ఎవ్రీవన్. కేక్ ఒకరికొకరికి పెదాలు కట్టి మీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఫ్యామిలీ పిల్లలు అందరినీ కేక్ తీసుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ. సరే మేడం. బాబు ఇట్రా ఫ్రేమ్ తీసుకో. ఒక్క నిమిషం పాప కొద్దిగా పక్కన అంతగా మధ్యలో అంతే. సో తర్వాత నాగరాజు మాట్లాడతాడు. మన క్లాసులో సైలెంట్ పెర్ఫార్మర్, గుడ్ ఎడ్యుకేటర్, గుడ్ స్కోర్. హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ లోపు రెడీ అయింది. దాదాపు నియర్లీ 12 into 15 సైజ్ పెద్ద ఫ్రేమ్ లామినేషన్. నిన్ను వీడిపోదురా ఆ స్నేహమే నీ ఆశిరా నీ గౌరవం నిలిపేరురా సందేహమే లేదురా స్నేహాన్ని కన్న మిన్న లోను వీడిపోదురా తులతున్న స్నేహానికి దరిరావన్నాం తులతూగే జాగ్రత్తగా వెళ్ళి దిగండి, కిందకి దిగండి. మీరు దిగినట్టు ఉండాలా, మీరు దిగినట్టు ఉండాలా. వాట్సాప్ గ్రూప్ కలిసినటువంటి ఫోన్ నెంబర్ రాముడు, అలాగే లోకల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి 2001 డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ సంవత్సరంలోనే నేను స్పిరిచువల్గా హాస్టల్ ట్రైనింగ్కి వెళ్ళాను గుంటూరు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత మరి పూర్తిగా నేను స్పిరిచువల్ వేలో ఉండడం అనేది జరిగింది. మరి వివాహం సేవలో వాడుకుంటున్నాను. నాకైతే నేను ఎదుర్కొన్నటువంటి మార్గం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మరి మన క్లాస్ మేట్స్ అందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారని నేను తలస్తున్నాను. ఎందుకంటే సాఫ్ట్వేర్ రంగంలో, అలాగే టీచర్స్, అలాగే మరి ఫార్మా కంపెనీలు, ఇంకా అనేక రంగాలలో మరి ఎంతో ముందుకు కొనసాగుతున్నటువంటి వారందరినీ కూడా మరి దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బైబిల్ ప్రకారంగా అందరికీ అన్ని మతాల వారికి ఉపయోగపడే మాటలు ఒక 2 మాటలు నేను చెప్తాను. స్పిరిచువల్ అనగానే ప్రపంచంలో తెల్లారి కొత్త జీవితం ఆరంభించారు. జైల్లో ఉన్నాడు, ఎక్కడెక్కడ కొత్త జీవితం అనేది ఆరంభించేది క్రైస్తవ్యంలో నేను చూశాను. నేను నా ఆఫీస్లో నేను ఈ నైట్ ప్రిపేర్ చేసుకున్నాను, సూసైడ్ చేసుకోవాలి. మొదటి స్మృతి నీకు ఒకటే అలాంటి మొదటి స్మృతి రేపు జరగబోతుంది. సరే నువ్వు రాలేకపోయినా కానీ ట్యాగ్ యువర్ డిగ్రీ ఫ్రెండ్స్ అని ఒక మెసేజ్ పెడితే తను కొద్దిగా బాధతోనే జనవరి 25 మా ఫాదర్ చెప్పారు, నేను ఇప్పుడు ఎంజాయ్ చేసే మూడ్లో లేను, కానీ నువ్వు ఏమనుకోవద్దు, నా బ్లెస్సింగ్స్ అందరికి మన ఫ్రెండ్స్ కొంటే వెళ్తాను. అంతకుముందు కొద్దిగా ట్యాగ్ చేయనివాడు కూడా ఒక మెసేజ్తో కొద్దిగా డౌన్ ట్రెండ్ అయ్యి మనతో ఒక చాట్ చేయాల్సి వచ్చింది, చేశాడు కూడా. అలానే మనలో చిన్న మన ఫ్రెండ్స్లో అది మన నాగరికత కావచ్చు, ఏదైనా కావచ్చు, మన యాటిట్యూడ్ అనేది మన డిగ్రీ దగ్గరకు వచ్చేసరికి పక్కన పెట్టేసేయండి. సరే ఇవాళ చెప్తున్నాం, మళ్ళీ రేపు చెప్పడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఆ యాటిట్యూడ్లో మన ఫ్యామిలీ అనే విధంగా అందరం ఉండి గెట్ టుగెదరే కాకుండా నెక్స్ట్ స్టెప్స్ కూడా ఈసారి 2035 years తర్వాత ఫ్యామిలీతో
అందరు ఫ్యామిలీస్తో అయ్యేటట్లు ప్లాన్ చేద్దాం. కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నాం ఇంకా వెళ్ళిపోదాం అనే ఆ మూడ్లో అందరం ఉండవచ్చు. మేము దగ్గరే ఉన్నాం, ఒక అర్ధ గంటలో మా ఇంటికి వెళ్ళవచ్చు. మీరు ఇంకో 1 hour లేట్గా వెళ్తారు అంతే తేడా, అందుకంటే జరిగేది ఏముండదు. జీవితంలో ప్రతిరోజు ఇంపార్టెంట్. ఈ రోజు అలాంటిదని అనుకోని భావించి వెళ్దాం అనే భావనను వదిలేసి ఎలా నియర్లీ 4 అవుతుంది, ఇంకో 1 hour క్లోజ్ చేస్తాం, అంతకంటే ఎక్కువే ఉండదు. కాబట్టి అందరూ మీ డిగ్రీ ఫ్రెండ్స్తో, మీ 10th ఫ్రెండ్స్తో, ఇంటర్ ఫ్రెండ్స్తో, మీ పీజీ ఫ్రెండ్స్తో వీలైనంత వరకు ట్యాగ్లో ఉండండి అంతే. నేను చెప్పేది ఎందుకంటే మనకి మనం తీసుకుని వెళ్ళేది ఉండదు. మన పొజిషన్ అనేది మన చేతిలో మనకి వేరే సరిగా ఇది ఒక రకంగా ఉండవు. అందుకని పొజిషన్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ మన యొక్క క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్. నేను మా పాప ఫంక్షన్ 2020లో చేశాను. కొండ్రు భాస్కర్ నాకు తెలుసు అదే నియర్లీ 18లోనో 19లోనో హైదరాబాద్లో ఒక ఈవెంట్ చేశాడు, గృహప్రవేశం. అట్లా దాదాపు 15 మంది వెళ్ళాం ఇక్కడ నుంచి అందరం. ఎందుకు వెళ్ళామంటే జస్ట్ అంతకుముందు ర్యాప్ లేకపోవచ్చు, జస్ట్ ఒక ఫోన్ కాల్ చేశాడు. అలానే నేను అందరినీ పిలవాలి ఆ రోజు, జస్ట్ కొంతమందిని అందుబాటులో ఉన్న వాళ్ళు చూశాను. దాదాపు బిజీలో ఉన్న చాలా మందిని అయినా సెలబ్రేట్ వచ్చారు ఆ రోజు. అలానే మీ ఇంట్లో జరిగే ఈవెంట్స్ పోల్ నాగరాజు వాళ్ళ పిల్లల ఫంక్షన్ 2 times జస్ట్ ట్యాగ్ చేశాడు, ఫోన్ చేసి చెప్పాడు. అందుబాటులో ఉన్న వాళ్ళు కలిసాం. తర్వాత కొత్త పిల్లలు వాళ్ళ పాప ఫంక్షన్ చేశాడు బాలాజీ ఫంక్షన్ హాల్లో, అందుబాటులో ఉన్న వాళ్ళు వెళ్ళాం. అలానే మీ ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమాన్ని ట్యాగ్ చేయండి గ్రూప్లో. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పామంటే అది నథింగ్, మనలో ఏదో ఉన్నట్లు. మీరు నాకు చెప్పలేదనే భావన వచ్చిందంటే ఏదో ఉన్నట్టు మనలో లోపం. చెప్పి ఫ్రెండ్స్ అనే వాళ్ళు వచ్చారు, నాకు ఇంత సహాయం చేశారు అనుకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఫీల్ అవుతారు, ఓ మా ఫ్రెండ్స్ ద్వారా ఇట్లా మాకు గిఫ్ట్ వచ్చింది అని వాళ్ళు ఒక విధంగా ఫీల్ అవుతుందని అవకాశం. కాబట్టి మీరు ఆలోచన వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి ఫంక్షన్కి వెళ్తారు, ఇంటిమేషన్ ఇస్తే సార్ మనం. సో మన తరఫున వాళ్ళు ఇంకా సార్ మనమే స్పెషల్గా వెళ్ళి మనమే డబ్బులు ఇచ్చి మనమే ఎక్కలేదు. సో మన తరఫున వాళ్ళు వెళ్తారు కాబట్టి మనకు షేరింగ్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఏం చేస్తామంటే మనం వాళ్ళ తరఫు నుంచి మనం కూడా మనం గిఫ్ట్ అనేది వెళ్తుంది. కాబట్టి మనం మరి అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే బాగుంటుందని నా ఆలోచన. మరి అందరూ మీకు ఓకే అయితే మనం గ్రూప్లో షేర్ చేసి మన అకౌంట్ ఓపెన్ చేసుకొని మంత్లీ ఎంత అమౌంట్ అని మనం చేస్తున్నామని నా ఆలోచన. ఓకేనా? ఫోర్ పిల్లర్స్ రఫీక్, సీను, రవికాంత్, మన మాణిక్ మాట్లాడేవాళ్ళు అందరూ జాబులు చేస్తున్నారు, అందరూ ఆర్గనైజేషన్ లో ఉన్నారు. డోంట్ ఫీల్ షై, ప్లీజ్ కమ్. మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నా పేరు మీకు అందరికీ గుర్తుండకపోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత గుర్తుండొచ్చు, గుర్తొచ్చి ఉండొచ్చు లేకపోతే. నా పేరు మాణిక్యరావు, మాది చంద్రపాటు ప్రాపర్. అయితే నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంఎస్సీ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో ఆర్గానిక్ కెమిస్ట్రీని 2023 కంప్లీట్ అయిపోయినది. తర్వాత వెంటనే బీఈడి గుంటూరు ఆర్బీఆర్ కాలేజీ, అక్కడ బీఈడి కంప్లీట్ చేశాను అనమాట. అయిపోయిన తర్వాత నుంచి నేను ఏం చేశాను, బీజేపీ కాలేజ్ అండి కేసర్ దగ్గర ఒక 6 years అక్కడ కెమిస్ట్రీ ఫ్యాకల్టీలో చేశాను. తర్వాత కోదంలో ఒక 2 years చేశాను. తర్వాత దీక్ష కాలేజీలో చేశాను ఒక 4 years. ఇప్పుడు ప్రస్తుతం శ్రీ అక్షర జూనియర్ కాలేజ్ ఏసీ క్యాంపస్లో నేను కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా చేస్తున్నాను. ఓకే, మీకు కన్నడ ಗೊತ್ತಾಯ್ತು? ಕನ್ನಡ ಗೊತ್ತಾ? ಕನ್ನಡ ಕೋಲಾರ ಬರುತ್ತಿನ ಕೋಲಾರ 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 అనేది బెంగళూరు పక్కన ఉంటుంది. కోలార సారీ కోలార. ఓకే రావాలి, నేనే ప్రిన్సిపల్ డాక్టర్ కోర్సులు నాగరాజు రావాలి, చప్పట్లు పెట్టాలి, అందరూ రావాలి 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 రావాలి, జాబ్ రావాలి, నాగరాజు రావాలండి. మన బ్యాచ్ లో చాలా సైలెంట్ గా పెర్ఫార్మ్ చేసేవాడు. 2000 డిగ్రీ అయిన తర్వాత సీరియస్ ఎగ్జామ్స్ కాంపిటీషన్స్ స్టూడెంట్స్కి డిఫెన్స్ కోచింగ్ ఇస్తాను. సో ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ ఇంటర్తో పాటుగా వాటి కోచింగ్ ఇస్తాం. అరౌండ్ మా ఇండియన్ మొత్తం మీద మా స్టూడెంట్స్ 600 members ఉన్నారు ఎయిర్ ఫోర్స్ ఆర్మీ నావీలో. రీసెంట్గా లాస్ట్ ఇయర్ నుంచి మేము హైదరాబాద్లో కాలేజీలో కొలాబరేట్ అయ్యాం. ఇంటర్తో పాటు ఆర్మీ నావీ కోచింగ్ ఇస్తాం, ఎండే ఇస్తాం. సో మీకు కొద్దిగా సర్వీస్ మోడ్లో పెట్టాము, 2 members కలిసి పెట్టాము. సర్వీస్ మోడ్ ఏంటంటే
సింగిల్ పేజ్ ఉన్నా సరే. చేసిన మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. దీన్ని ముందుకు నడిపించడానికి దాదాపు 3-4 నెలల నుంచి చాలా ప్రయాసపడ్డారు. నేను మెసేజ్ అని చూస్తున్నాను. వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మనం భోజనం చేస్తే మనకి శక్తి వస్తుంది కదా. ఈ రోజు వచ్చిన శక్తి ఎన్నిసార్లు తిన్నా వచ్చినంత బలం కంటే ఎక్కువ. ఎంత డబ్బు పెట్టినా కానీ ఇంత శక్తి ఇంత బలం రాదని నాకు అనిపించింది. సో ఈరోజు అసలు టైమే మర్చిపోయాము. అందరి ముఖాలు చూడటం, ఒక 24 years క్రితం ఏం జరిగిందని ఆలోచించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి నేను డిగ్రీ అయిన తర్వాత ఒక ఆర్ఫనేజ్ స్కూల్లో జాయిన్ అయ్యాను. అక్కడ ఇన్ఛార్జిగా ఉండడానికి జాయిన్ అయ్యాను. అక్కడ తల్లిదండ్రులు లేని పిల్లలు ఉండేవాడు. సో నాకు కూడా అప్పటి నుంచి తల్లిదండ్రులు లేని పిల్లలు, బ్రోకెన్ ఫ్యామిలీస్ వాటి మీద ఎక్కువ మనసు ఉండేది. కాబట్టి నేను కూడా అలాంటి పిల్లలకి హెల్ప్ చేయడము, వారికి మంచి హాస్టల్ వసతి కల్పించడము, ఇట్లాంటి ఒక చిన్న సర్వీస్ కూడా చేస్తూ ఉన్నాను. ఎవరైనా మీకు తెలిసిన తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటే నాకు రిఫర్ చేయండి. నేను వాళ్ళకి ఒక మంచి హాస్టల్ వస్తే ఏర్పాటు చేస్తాను. సో ఫ్యూచర్లో అంటే నాకు కోరిక, బలమైన కోరిక, నేను ఒక తల్లిదండ్రులు లేని పిల్లలు ఒక హాస్టల్ పెట్టుకొని దాన్ని నడిపించాలని. ఎందుకంటే దాంట్లో దాదాపుగా నాకు ఒక 15 years ఎక్స్పీరియన్స్ దాంట్లో ఉంది. వాళ్ళ భావాలు, వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అన్నీ నాకు బాగా తెలుసు. ఇప్పుడు ప్రజెంట్ కూడా స్కూల్స్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు లేని పిల్లల్ని వాళ్ళని ప్రత్యేకంగా క్యాచ్ చేయడం, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడం, హాస్టల్లో ఉంటానంటే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్, నాకు తెలిసిన హాస్టల్స్ చాలా ఉన్నాయి. నేను ఈ పిల్లల మీద రీసెర్చ్ కూడా చేశాను. గుంటూరు, విజయవాడ ఈ ప్రాంతాల్లో వాళ్ళు హాస్టల్ నడిపే వాళ్ళు నాకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకి నేను రిఫర్ చేసి వాళ్ళని జాయిన్ చేస్తూ ఉండేవాడిని. మనోడు ఆల్రెడీ నిరూపించాడు, గ్రేట్. అందుకని మనకి ఎవరన్నా పిల్లలు ఉంటే మనోడు ట్యాగ్ చేద్దాం. అట్లా తెలియని పిల్లలు, తల్లిదండ్రులకు పిల్లలు ఉంటే విజయ్ కుమార్ ట్యాగ్ చేద్దాం. ఆ విధంగా మన విభిన్న రంగాల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ ఇలా వచ్చి స్పీచ్ వచ్చి 1 నిమిషం మాట్లాడితే ఆ డీటెయిల్స్ తెలుస్తాయి. అప్పుడు మనకి ఆ సందర్భంలో ఉన్న వాటిని వాళ్ళకి అటాచ్ చేయాలి. అది ముందుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు దోహదపడేది. థ్యాంక్ యూ విజయ్ కుమార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ స్టేజ్ ఫియర్ అన్నారు, కానీ కోటేశ్వరం స్టేజ్ ఫియర్ చేస్తారు. లో చేసేటప్పుడు బిఫోర్ నాకు వెంకటరావులో బాగా హెల్ప్ చేశాడు. మన ఏలూరు వెంకటరావు అక్కడ నుంచి నేను దిల్లీస్ చేసిన తర్వాత దిల్లీస్ నుంచి ఫారెస్ట్ కంపెనీకి వెళ్ళాను. అప్పటి నుంచి కూడా ఇప్పుడు పెద్ద పోస్ట్ ఉంటుంది, పేరు సరిగ్గా తెలియదు. పోస్ట్ మాస్టర్ మంచి ప్రమోషన్ తీసుకుని అక్కడ మొన్న నేను ఎప్పుడు కలిసారు. మన కలిసారు, మన స్వామి నెంబర్తో డీల్ చేసి మాట్లాడారు. 1 year జర్నీలో కూడా మన గ్రూప్ లో వచ్చి జాయిన్ అయినందుకు ప్రత్యేకంగా మన గ్రూప్ తరఫున గోపాలరావు వచ్చి 2 నిమిషాలు కానీ జర్నీ ఒక 2 నిమిషాల్లో చెప్పాల్సింది కోరుకుంటే మాట్లాడతారు. గోపాలరావు అట్లా మీకు ఏదైనా బ్లెస్సింగ్ కావాలి, ఇల్లు కట్టుకున్నారు, ఏమైనా బ్లెస్సింగ్ కావాలి, వీడియో కాల్ ఆన్ చేసి మేషన్ బ్రదర్ బ్లెస్సింగ్ అండి క్రిస్టియన్ సోదరులు ఫ్రీ మొత్తం బ్లెస్సింగ్ ఇచ్చాడు. లేదు మీకు ఇస్లాం తరఫున ఏమైనా బ్లెస్సింగ్ కావాలంటే నన్ను అడగండి, నాకు వచ్చి 2 కల్మాలు చదువుతా. లేదు హిందుత్వం ఏమైనా బ్లెస్సింగ్ కావాలని అడగండి. మన ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ అమ్మాయి మంచి నాట్యం చక్కగా వేస్తారు. వాళ్ళ పిల్లలు మంచిగా భరతనాట్యం వచ్చి మంచి స్కిల్స్ ఉన్నాయి. మన బొక్కుల హై స్కూల్స్ లో తన ఎగ్జామ్గా ఆ స్కూల్ మాటపాటి హనుమంతరావు గారు మంచి రీసెంట్ గా 3 months వరకు నేను నందిగంలోనే వర్క్ చేశాను. ఆఫీస్ కూడా జేఎల్ కాలేజ్ ఆపోజిట్ లో ఉంది. 3 months పాస్ అయ్యి నేను రిజార్ట్ అయ్యాను. అది మన గ్రూప్ లో కూడా రెగ్యులర్గా నేను వాచ్ చేస్తున్నాను. నేను కూడా హెల్ప్ చేసేవాళ్ళని సరేనాకి వాళ్ళకి చేయలేదు బాగా అవసరం లేదు. ఆధార్ కార్డ్ ఏమన్నా మాడిఫికేషన్ కానీ మొత్తం ఆధార్ ఏమన్నా ఇంకా చేస్తాను.
Any modification, new enrollments, free of charge. Okay, thank you very much. ఇప్పుడు మీకు ఎలాంటి డ్రగ్ కావాలన్నా మెడిసిన్ కూడా ఫార్మా కంపెనీ నుంచి వచ్చి గుర్తుపెట్టుకోండి. పోటీ పడతారు ఇవ్వడానికి ఫార్మాలు చాలా మంది ఉన్నారు. హిమాలయ ప్రొడక్ట్స్ చెప్పింది కదా. థ్యాంక్ యూ గోపాల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది 1 year అనుకోవద్దు నువ్వు. నేను 10th క్లాస్ 2016లో గెట్ టుగెదర్ చేసినప్పుడు 10th క్లాస్ బ్యాచ్ లో వెళ్ళలేదు, 6th క్లాస్ చదివినప్పుడు కూడా పిలిచాను. 5 years జరిగింది. 100 మంది లెక్చరర్లు టీచర్లు అందరూ. ఒక్కరోజు జరిగినా 100 రోజు జరిగినా ఫ్రెండ్షిప్ గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానీ ఒక్కసారి ఫోన్లో మాట్లాడి నిజమైన స్నేహం అంటే రోజు ఫోన్ చేసి మాట్లాడుకోవడం కాదు. 20 సంవత్సరాలకైనా కానీ మనసులో నా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు అనుకోవడమే అదే నిజమైన ఫ్రెండ్. చెప్పండి అందరూ Thank you so much. Lovely to see you, everyone. Really, you did such a great job. It's really good. Thanks for your effort. I know. మీరు చాలా స్టార్టింగ్లో చూస్తే తెలుస్తుంది ఎంత కష్టపడుతున్నారో, ఎంత ట్రై చేస్తున్నారో అందరిని మీట్ అవ్వడానికి, అందరిని తీసుకురావడానికి. బట్ యు డిడ్ వెల్ సక్సెస్ఫుల్లీ. ఓన్లీ థింగ్ ఐ మిస్డ్, మరి నాకు ఛాన్స్ రాదేమో. ఐ డెఫినెట్లీ ఐ మిస్డ్. Okay, thank you. Thank you, Sir. Bless you. Bless you. Bless you. Thanks. Definitely, next time I come in there, definitely I'll. Surely. We'll be there. We honor our lecturers also. Program is successful. Yeah. Future law does makes you angry. సార్ హాయ్ చెప్పండి. Good to see you. It's like a wedding function hall. అన్న ఒకసారి చెయ్యి ఊపండి అన్న. ఒకసారి ఆ ఫోన్కి వెళ్ళి చూసి చెయ్యి ఊపండి అన్న. అటు పెట్టాను అటు హాయ్ టు సుజాత. హాయ్ చెప్పండి. బాలగోపాల్ స్టేజ్ మీద మాకు రావా? మనందరం ఫైనల్ లాగా ఫీల్ అయ్యి అందరం కలిసి చేసుకోవాలని చాలా కష్టపడి అందరం కలిసి సంగీతమేదో సారా
తీసుకుని తీసుకునేవాళ్ళు క్యాసెట్ పెట్టుకునేవాళ్ళు సాయంత్రం దాకా ఎక్కడ వచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. అది మన శర్మల మేడం రజనీకాంత్ గారు వచ్చి అక్కడ నిలబడి చెప్పాలా వద్దా క్లాస్ మీకు అర్థమయ్యేది కాదులే కానీ నోట్స్ రాసుకోండి అది మనది మిలికాంత్ అయిపోయింది నమూనా రాసుకోండి రాసుకోండి నోట్స్ రాసుకోండి అనేవాళ్ళు. తర్వాత డ్రగ్స్ మనకి ప్రతాప్ రెడ్డి గారు డ్రగ్స్ చెప్పారు కెమిస్ట్రీ 4th క్లాస్ కూడా మంచిగా డ్రగ్స్ చెప్పి నోట్స్ బ్రహ్మాండంగా ఇచ్చారు డ్రగ్స్. తర్వాత ఎన్ఎస్పి గారు ఒకసారి చిన్న సందర్భాలు చెప్తారు. అసలు మళ్ళీ నేను రికార్డు ఫైనల్ ప్రాక్టికల్స్ సైన్ చేసుకోవడానికి వెళ్ళాను కింద మనోడు ఎన్ఎస్పి గారు ఎక్కడ కూర్చొని మంచిగా మనోడు పెన్ను తీసుకొని ఎట్టి పెట్టిండు చక్కబడాలి రికార్డే ఇంత తెల్ల చొక్కాని చూడలేదు ఈ చొక్కనే చూసి చొక్కాని అడుగుతారు నీకేం చేస్తున్నా మా పైన పీరియడ్ రికార్డ్ ఇచ్చేసిన ఆ విధంగా ఎన్ఎస్పి గారిని ఆనందంతో చేసుకోవటం మొత్తం నాకున్న అందుకే చెప్పాను తెల్ల చొక్కాని అని చెబితే బాగోదని ఆయాసం వచ్చేవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కానీ కష్టపడి చెప్పేవాళ్ళు. నాకు అంత మెమరీ ఫస్ట్ ఇయరే కాబట్టి సెకండ్ థర్డ్ బాగానే చెప్పారు. అనిత మేడం 45 నిమిషాలు క్లాస్ ఉందో లేదో బాగానే చెప్పేవాళ్ళు కూడా. ఇంకా సాంబశివరావు గారు డిగ్రీలో ఉండేవాళ్ళు ఈ రకం ఉండేది. ఏ సాంస్కృతి ఈ రకం ఇప్పుడు అనేవాడు ఆయన ఇప్పుడు ఆయన ఇంటిగ్రేషన్ బాగా చెప్పేవాడు. ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ కానీ థీటా ఇది చూడాలి పదం చక్కగా మంచిగా ఆయన చూసి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ డిగ్రీలో ఇంటర్మీడియట్లోనే ఉన్నాను. ఇంకా క్లాసులో మనకి డిగ్రీ ఫైల్ బయట రంగాల్లో తిరుగుతున్నారు మాత్రం P3 మా ట్యూషన్ బాగా చెప్పాడు. ఇంకా ఉదయం ట్యూషన్స్కి అంతేకాదు కెమిస్ట్రీ ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. సైలెంట్గా నీట్గా సైలెంట్గా కూర్చొని సైలెంట్గా బుక్ తీసి చదువుతూ ఉండే వాళ్ళు మనం రాస్తూ ఉండేవాళ్ళం. ఇంకా మీ చేయలేదు క్లాస్ ఇంకా గాంధీ గారు కాలం నీ నేస్తం ముస్తఫా 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 డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా ముస్తఫా
ఎక్కడి నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లో నా నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన